వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. మన నటుడు బాలకృష్ణ గారి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ చాలా హంగామా అయితే ఉంటుంది. ఇంకా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఫ్యాన్స్ మాత్రం అసలు బీభత్సంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, హడావిడి చేస్తూ ఉంటారు, హంగామా చేస్తూ ఉంటారు. అలాంటిది మన బాలకృష్ణ గారు నటించిన లెజెండ్ మూవీ ఇప్పటికి వచ్చేసి 11 సంవత్సరాలు అవుతుంది ఈ రోజుకి వచ్చేసి. ఇంకా ఆ లెజెండ్ మూవీతో పాటు చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా కానీ ఇదే హంగామా. మరి ఎలా నడుస్తుంది అండ్ రిలీజ్ చేసే అవకాశం కూడా ఏమైనా ఉందా అనేది కూడా మాట్లాడుకుందాము. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, మన బాలకృష్ణ గారు లెజెండ్ మూవీస్తో అయితే ఒక రికార్డు సృష్టించాడని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ లెజెండ్ మూవీ ఇప్పటికీ చూస్తుంటే ఆ గూస్ బంప్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా మంచి హిట్లు కొట్టేశాడు మన బాలకృష్ణ గారు. అయితే సీరియల్గా హిట్లు కొట్టుకుంటూనే వస్తున్నారు. అండ్ ఇప్పుడు ఫ్యాన్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికి 11 సంవత్సరాలు అయిందని చెప్పేసి. అసలు సోషల్ మీడియాలో ఎలా నడుస్తుంది సార్ ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి కానీ, అండ్ ఫ్యాన్స్ ఎలా చేస్తున్నారు? మార్చి 28 అనేది బాలకృష్ణ అభిమానులకి ఒక మర్చిపోలేని తేదీగా మారింది. ఎందుకంటే ఆయన బౌన్స్ బ్యాక్ అయినటువంటి సినిమాయే కాకుండా తెలుగులో ఇప్పటివరకు కూడా అత్యధిక రోజులు ఆడిన సినిమాగా కూడా లెజెండ్ అనే సినిమా నిలిచింది అని చెప్పేసి వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఉంటారు. సో అది సరిగ్గా ఇప్పుడు 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2014 మార్చి 28న ఆ సినిమా రిలీజ్ అయ్యింది. సో బోయపాటి శ్రీను కాంబినేషన్లో బాలయ్య చేసినటువంటి రెండో సినిమా. అంతకుముందు సింహ అనే సినిమా వచ్చింది. సింహకు ముందు ఆయన చెప్పాలంటే చాలా డల్ పీరియడ్లో ఉన్నారు ఆయన బాలయ్య. సింహతోటి ఆయన మళ్ళీ కంబ్యాక్ అయ్యారు. కానీ మళ్ళీ సింహ తర్వాత ఆయన మళ్ళీ రఫ్ స్టేజీ. సో మళ్ళీ దాన్ని ఎప్పుడు హిట్ వస్తుందా అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్న సమయంలో మళ్ళీ బోయపాటితోటే చేసిన సినిమా లెజెండ్. సో అందులో కూడా డ్యూయల్ రోల్ చేశాడు. ఒక క్యారెక్టర్ పేరు కృష్ణ, ఇంకో క్యారెక్టర్ పేరు జయదేవ్. సో ఆ జయదేవే లెజెండ్ క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ తోటి ఆయన చేసినటువంటి ఒక వీరంగం అంటాం కదా, అది ఎంతగా ఆడియన్స్ని ఆకట్టుకుందో ఇప్పుడు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కలెక్షన్ల పరంగా కూడా ఆ సంవత్సరం 2014 అత్యధిక కలెక్షన్ వసూలు చేసిన సినిమాల్లో అది కూడా ఒకటిగా నిలిచింది. అలాగే సో మళ్ళీ బాలయ్య బాబు పైకి నిలబెట్టిన సినిమాకు కూడా లెజెండ్. అంటే ఆ పేరుకి కరెక్ట్గా న్యాయం చేశాడు బాలయ్య. లెజెండ్ అనే పేరుకి లెజెండరీ యాక్టర్ అనే దానికి కొంతమంది ఏంటంటే యాప్ట్ కావు కొన్ని టైటిల్స్, రివర్స్ అవుతాయి, కొడతాయి. సో అది ఏమాత్రమైనా కానీ ఎగతాళి చేయడానికి రెడీగా కొంతమంది కాసుకొని కూర్చొని ఉన్నారు. లెజెండ్ సినిమా ఫ్లాప్ అయితే ఎగతాళి చేయడానికి. కానీ లెజెండ్, నేను నిజంగా లెజెండ్నే అని చెప్పేసి ఆయన ఆ సినిమాతో ప్రూవ్ చేసుకున్నారని చెప్పేసి అభిమానులు గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. అంటే అప్పటికి మన బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఏంటంటే కొంచెం డల్ అయిపోతున్నారు. అంటే ఏంటి ఇలా అయిపోతుందని చెప్పేసి, కానీ ఒక్కసారి లేపేసేసింది. ఇంకా ఫ్యాన్స్ కూడా చాలా ఇంకా వాళ్ళు అనుకున్నంత సాటిస్ఫాక్షన్ అయితే అయిపోయారు ఆ మూవీతో పాటు. ఎస్ అందుకనే లెజెండ్ అంటే వాళ్ళకి నేను ఒక రకంగా చెప్పాలంటే గూస్ బంప్స్ అంటారు కదా, అలాంటి అవి కూడా వస్తూ ఉంటారు. అసలు మా లెజెండ్ అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు ఫ్యాన్స్ అందరూ కూడా. మళ్ళీ బాలకృష్ణ గారికి చిన్న పెద్ద అని తేడా లేకుండా చిన్న నుంచి అసలు ఏజ్డ్ పర్సన్స్ వారికి చాలా మంది ఫ్యాన్స్ ఉంటూ ఉంటారు. మనకి ఏ చిన్న మూవీ రిలీజ్ కానీ చిన్న నుండి పెద్ద వాళ్ళ వారికి మనకి సోషల్ మీడియా ద్వారా ఏదో ఒక వీడియో అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు అట్లా మరి 11 సంవత్సరాలు అయిపోయింది. చాలామంది నుంచి మీరు మొదట్లో అడిగినట్లుగా దాన్ని రిలీజ్ చేస్తే చూడాలి అని చెప్పేసి చాలామంది అభిమానులు కోరుకుంటూ ఉన్నారు. మరి త్వరలోనే అది కూడా వాస్తవ రూపం ధరించాలని చెప్పేసి మనమైతే కోరుకుందాము. ఏదేమైనప్పటికీ కూడా నందమూరి బాలకృష్ణ కెరీర్లో లెజెండ్ అనే సినిమా ఒక మంచి స్థానం. ఎందుకంటే ఆయన కెరీర్ని ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని రెండుగా విభజించి చూసుకుంటే, అంటే ఆయన యంగ్గా ఉన్నప్పుడు చేసిన సినిమాలు కొన్ని ఎన్ని వరుస హిట్లు ఇచ్చారో, ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చారో, మంగమ్మ గారి మనవడు మొదలుకొని అంటే ఆయన స్టార్ని చేసిన సినిమా మంగమ్మ గారి మనవడు. వరుస పెట్టి ఆయన ఎన్ని హిట్లు కొట్టారో, అసలు బ్లాక్ బస్టర్స్. ఆ తర్వాత మళ్ళీ
ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్లు కొట్టారు. ఆ పీరియడ్ వదిలేస్తే ఆ తర్వాత దాని కాలాన్ని కనుక సెకండ్ హాఫ్ నడుస్తూ ఉందనుకుంటే ఇప్పుడు ఈ సెకండ్ హాఫ్లో వచ్చిన సినిమాల్లో వచ్చినటువంటి మంచి సినిమాల్లో మంచి మీన్స్ కమర్షియల్గా బెస్ట్ ఫిల్మ్స్లో లెజెండ్ కూడా ఒకటి. కాబట్టి దానికి అంత ప్రామినెన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా అది కనుక మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేస్తే చూడటానికి అభిమానులు అందరూ కూడా మళ్ళీ దానికి భారీ స్థాయిలో వసూళ్ళు ఇవ్వటానికి వాడు రెడీగా ఉన్నారు. బహుశా త్వరలో నేను అనుకోవటం అది కూడా వాస్తవ రూపం దాలుస్తుంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే ఆదిత్య 369 అనే సినిమా రిలీజ్కి దగ్గర వచ్చే నెలలో రిలీజ్ కాబోతూ ఉంది. శ్రీదేవి మూవీస్ ఆ సినిమా నిర్మించిన వాళ్ళు. సో అది ఒక కల్ట్ ఫిలిం, కల్ట్ క్లాసిక్ అదే ఆదిత్య 369. సో అది రిలీజ్ అవుతూ ఉంది. ఖచ్చితంగా దానికి మంచి కలెక్షన్స్ వస్తాయని చెప్పేసి నమ్ముతున్నారు అందరూ కూడా. అదే తరహాలో ఇప్పుడు ఈ లెజెండ్ అనే సినిమా కూడా రిలీజ్ అవ్వాలని చెప్పేసి అందరూ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. సో ప్రస్తుతం బాలయ్య అయితే అఖండ 2 అనే సినిమాని చేస్తూ ఉన్నారు. అది ఎక్కడో హిమాలయాలోనే ఎక్కడో ఇప్పుడు యాక్చువల్గా మార్చి మొదటి వారంలోనే ఇప్పుడు సెకండ్ వీక్లోనూ మొదలైంది. అది యాక్చువల్గా సెకండ్ షెడ్యూల్ థర్డ్ షెడ్యూల్ ఒక షెడ్యూల్ అయితే మొదలైంది. సో దానికి బాలయ్య గారు వెళ్ళారు. మరి అఖండ 2 మీద కూడా చాలా హైప్ అనేది ఉంది. ఎందుకంటే అఖండ అనేది మళ్ళీ కరోనా నుంచి జనాల్ని థియేటర్లకు రప్పించినటువంటి సినిమాగా మొట్టమొదటి సినిమాగా అఖండ అనేది పేరు తెచ్చుకుంది. దాని తర్వాతే జనం అంటే మొత్తం దేశం మొత్తం మీదే జనం థియేటర్లకు రావటం మొదలుపెట్టింది అఖండ నుంచే. సో ఆ బాటలో తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. అట్లా దానికి కూడా ఒక ప్రామినెన్స్ ఉంది అఖండని. మరి దాని తర్వాత దాని కొనసాగింపు సినిమా ఇప్పుడు అఖండ 2 రాబోతోంది. అందులో సగం నుంచి అఖండ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. కానీ ఇక్కడ అలా కాదు, అఖండ చుట్టూనే ఆ క్యారెక్టర్ చుట్టూనే సినిమా అంతా నడుస్తుంది. కాబట్టి ఇది మరింతగా కలెక్షన్స్ని రాబడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే అఖండ ఎంత కలెక్షన్ చేసిందో దానికి డబుల్ కలెక్షన్స్ని తీసుకొచ్చే సత్తా అఖండ 2కు ఉంది అని చెప్పి చాలామంది నమ్ముతూ ఉన్నారు. మరి బోయపాటి ఏం మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి. సో మళ్ళీ ఒకసారి వస్తే లెజెండ్, ఇవాళ అందరూ కూడా ఆ లెజెండ్ని జ్ఞాపకం చేసుకుంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాని ధూమ్ధామ్ చేసేస్తున్నారు, ఇంకా షేక్ చేసేస్తున్నాం అని చెప్పుకోవచ్చు. అంతే. యా. అండ్ మళ్ళీ ఇంకా ఏమైనా ఇప్పుడు మన బాలకృష్ణ గారికి సంబంధించిన ఏదైనా గ్లిమ్స్ కానివ్వండి, ఇంకా ఏదైనా చిన్న అప్డేట్ ఎప్పుడు వస్తుంది అనుకోవచ్చు? అఖండ 2కి సంబంధించి అఖండ 2 కానివ్వండి, ఇప్పుడు రాబోయే మూవీస్ కానివ్వండి, ఎలాంటి అంటే ఫ్యాన్స్కి అఖండ అనే కాదు, మనకి ఇది లెజెండ్ అని కాదు, అఖండ అని కాదు, జస్ట్ ఏదొచ్చినా కానీ ఇంకా ఫ్యాన్స్కి పండగే చేసుకుంటారు అన్నమాట. నెక్స్ట్ ఆయనకు సంబంధించి వచ్చేది ఒకటే ఉంటుంది, అదేంటంటే రిలీజ్ అవుతున్నటువంటి ఆదిత్య 369. ఓకే. సో దానికి సంబంధించి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. సో ఆ ప్రెస్ మీట్లో బాలయ్య పార్టిసిపేట్ చేస్తాడు అని చెప్పేసి ఆశిస్తూ ఉన్నారు. చాలా అది బాలయ్య ఫ్యాన్స్కి. సో వాళ్ళని ఉద్దేశించి ఆయన మళ్ళీ ఆదిత్య 369 గురించినటువంటి అనుభవాన్ని ఆయన పంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి ఖచ్చితంగా వైరల్ అయిపోతాయి. త్వరలోనే మనం చూడబోతున్నాం. మేబీ నేను అనుకోవటం వితిన్ 1 వీక్ ఆ టైంలోనే 10 రోజుల లోపల అది ఉండే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.